guys and welcome to our channel The Mystic Boy. So ఇవాల్టి మనం ఏం చెప్పుదామంటే నగర్కి వెళ్దామా వద్దులండి మనం ఆ వైట్ రోడ్ అయితే మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్దాం అన్నమాట. సో ఇదే మాత్రం లైక్ చేయకుండా మనం స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి. సో ఇదే మాత్రం లైక్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి నేను కొంచెం షార్టింగ్ చేసాను అనమాట. అండ్ మనం లాస్ట్ ఎపిసోడ్లో కలెక్ట్ చేసిన కోల్ అండ్ కాపర్ అయితే స్మెల్ చేసాను. అండ్ ఎక్స్పీ కూడా 32కి వెళ్ళిపోయింది. అండ్ ఒక 100 కాపర్ని అయితే అమ్మేసి ఇంకొక పికాక్స్ అయితే కొనుక్కున్నాను నదిరెడ్డి. ఎందుకంటే ఈసారి అన్చాంటింగ్ చేద్దామని. లాస్ట్ ఎపిసోడ్లో మనం నిజంగా గైస్ డబ్బులు వేస్ట్ చేసుకున్నాం అండ్ ఎక్స్పీ కూడా వేస్ట్ చేసుకున్నాం. అబ్బా ఫార్చ్యూన్ 3 కోసం నదిరెడ్ పికాక్స్ మీద మనం వెళ్ళి డైరెక్ట్ ఫార్చ్యూన్ 1 బుక్ కొనుక్కున్నాం. అప్పుడు మన దగ్గర చాలా ఎక్స్పీ ఉంది. లిటరల్లీ మనం అన్చాంటింగ్ చేసుకుంటే ఎంత బాగుంది. మన దగ్గర అలాగో లక్కీస్లో జూలీ కూడా ఉంది. సర్లేండి ఎన్నెన్నో అన్ని జరుగుతాయి ఏంటి. ఈరోజు నగరకి వెళ్దాం గైస్. మనకి క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి కదా. ఓకే అది పికాక్స్ తీసుకున్నానా చూద్దాం. ఫార్చ్యూన్ 3 వస్తుందో లేదో. వస్తే తీసుకున్నానండి. ఎఫిషియన్సీ 3 లెవెల్ ఎంత వస్తుంది 30 వరకు వస్తుంది కదా. 32 ఎక్స్పీ ఉంది. అయినా సరే ఎఫిషియన్సీ 3 అండి. అబ్బా దరిద్రం కాకపోతే ఓకే ఇచ్చాడు. మనకి బౌ కావాలి షీల్డ్ కావాలి. ఓకే అన్నీ ఉన్నాయి. టార్చ్ పెట్టుకుందాం మనకి ఏం కనిపించదు అబ్బా. అండ్ గోల్డెన్ హెల్మెట్ ఉందిగా ఉంది. ఎందుకన్నా మంచిది. ఇంకో కొంచెం ఫుడ్ మీద కట్ చేసుకుని వెళ్దాం. ఇక్కడ ఇక్కడే $10 అబ్బా. ఇది మాత్రం నిజంగా హార్ట్ బ్రేకింగ్. ఎంత వస్తుంది అంటారు. ఒక 4 కాపర్ని అమ్మేసి 32 చేసేద్దాం పండి. హాఫ్ స్టాక్ అయిపోద్ది ఫుడ్ వచ్చి. 4 కాపర్ నిజంగా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎక్కువ కాపర్ వస్తుంది. అండ్ ఇప్పుడు దీన్ని అమ్మితే మనం ఈజీగా $1000 హిట్ చేయొచ్చని అయితే అనుకుంటున్నాను. సల్లేరు ఇది. ఓకే కాపరింగ్ అట్ $10 బై ఏరియా. ఓకే మనకి యారోస్ ఎంత $1. స్టాక్ యారోస్కి ఇంకా నాకు ఒక 12 కాపర్ చాలు. స్టాక్ యారోస్ చేసుకుని వెళ్ళిపోతాం గైస్. ఎలాగో మనకి గ్యాస్ వస్తాయి కాబట్టి యూజ్ అవుతుంది. 14 కాదు 12 చాలు. వెళ్ళి వీటిని అమ్మేసి మన యారోస్ని చేసుకుందాం అబ్బా. ఐ మీన్ కొనుక్కుందాం. కాపర్ ఓకే బై ఏరియాలోకి వెళ్ళి యారోస్ ఎక్కడ ఉంటాయి. ఇక్కడ ఉంది యారో అయితే కొనేసుకుందాం. ఎలా పెట్టుకుందాం చాలు. కాక ఇప్పుడు ఏమాత్రం ఇచ్చి కూడా దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే నాకు క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. అప్పుడు నాకు ఇంకా బాగా యూజ్ అవుతుంది అనమాట ఓర్స్ కోసం అయితే. ఎస్ లాస్ట్ ఎపిసోడ్లో నగరికి వెళ్ళాలి గైస్. నాకు గుర్తులేదు. ఎందుకంటే అది చాలా అంటే చాలా ప్రీ రికార్డెడ్ వీడియో అనమాట. మనకి మైనింగ్ సిమ్యులేటర్ ఎపిసోడ్ 2 and 3 ప్రీ రికార్డెడ్ వీడియోస్ అవి. అవి నేను లాస్ట్ సండే రికార్డ్ చేస్తే ఈ సండే పెడతాను. ఎంతసేపు పడుతుంది ఏంటి ఇది. ఓకే వచ్చేసాం. బ్రో తప్పు బ్రో ఇది. నాకు అసలు ఏం కనిపించట్లేదు ఇక్కడ. ఓకే మనకి పోషన్స్ కావాలనుకుంటాను అబ్బాయి. ఎంత ఇది 15 కార్నర్స్ వచ్చేస్తున్నాం.
+15 +2. ఓకే, ఎందుకైనా మంచిది. 1 or 6 years. ఇప్పుడు ఎవరు నన్ను కొడుతుంది ఇక్కడ? ఏమనుకుంటున్నా మామూలు ఉండదు. +15 1 or 6 and 2. అండ్ గైస్ నేను చెప్పడం మర్చిపోయా, మనమైతే ఆన్ చేసుకోవాలి అబ్బాయి. ఇది నేను దీంట్లో కీప్ అండ్ వెంట అయితే ఆన్ చేస్తున్నాను. ఎలాగో సర్వైవల్ సిరీస్ కాదు కాబట్టి, ఎందుకంటే నాతో రావడం ఫస్ట్ టైం. అబ్బు ఇప్పుడు ఉన్న థింగ్స్ అన్ని యూజ్ చేసుకోవడం నాకు అసలు సడన్ షాక్ ఇవ్వకుండా మీరు. ఇదిగోండి ఎందుకు ఆన్ చేసుకునేది. నైట్ అయిపోయింది, స్లీప్ అయ్యారు. ఎంతసేపు మనకి అది. నేను నా చేతిలో టార్చ్ పట్టుకున్నా, ఫుల్ బ్రైట్నెస్ పెట్టి, అయినా సరే నాకు ఏం కనిపించట్లేదు. ఎవరది? ఓకే, కింద నుంచి పై వరకు వచ్చేస్తున్నాయి అబ్బా సౌండ్స్ అయితే. సో గైస్ ఒక్క నిమిషం వేరే షాడోస్ అయితే వేసుకుని వద్దాం. మైనింగ్ సిమ్యులేటర్ అండ్ మన లెట్స్ ప్లేలో ఆల్మోస్ట్ అయితే అయిపోయింది అబ్బా. లెట్స్ ప్లే వీడియో రికార్డ్ చేయడం ఇంకా మిగిలి ఉన్నది అయితే ఈజీగా పర్వాలండి. అయితే హార్డ్లో ఉంచాము. ఓకే, ఇది తీసేసి వేరే షాడోస్ అవుతా అబ్బా. మన ఐకానిక్ షాడోస్ ఏవి? ఎస్ వచ్చేసింది. ఇంకేమైనా ఉన్నాయి దీంట్లో? మంచి షాడోస్ ఇంకేం లేవు. ఇదే బెస్ట్ మనకు వచ్చి షాడోస్లో. సో లైటింగ్ ఎక్కువ వస్తుంది అబ్బా దీంట్లో, మరీ ఎంత కాదు కానీ లాస్ట్ సైడ్ మీద చాలా అంటే చాలా పర్లేదు. అది ఓవర్ వరల్డ్లో అయితే మాత్రం బ్రైట్గా ఉంటుంది, బట్ మనకి నెదర్లో ఎలా ఉంటుందో తెలియదు. ఓవర్ వరల్డ్ అయితే మాత్రం లాస్ట్ సైడ్ కన్నా చాలా అంటే చాలా బ్రైట్గా ఉంటుంది, అది కన్ఫర్మ్. అండ్ లుక్ కూడా ఇదే బాగుంటుంది, కాకపోతే నాకు ఎందుకో అదే నచ్చింది. దాంట్లో ఉన్న లైటింగ్ వల్ల అనుకుంటా ఇది మరీ బ్రైట్ అయిందబ్బ, అందుకే నాకు అది నచ్చింది. నాకు కాంట్రాస్ట్ ఎక్కువ ఉండకూడదు, బ్రైట్నెస్ కూడా ఎక్కువ ఉండకూడదు. ఆస్లెట్ షో పేపర్ సూస్ ద బాస్ బాగున్నా. సారీ గైస్, సారీ. మీకు అక్కడ స్క్రీన్ బ్లాక్ అయిపోయి ఉంటుంది, అది మీ మొబైల్ ప్రాబ్లం కాదబ్బా, అది నా మైన్క్రాఫ్ట్ ప్రాబ్లం అనమాట. ఇది ప్యాచ్ కదా, షాడోస్ రీరోల్ చేసినప్పుడల్లా మనకి ఎలాగైతే జరుగుద్ది, ఒకేసారి బ్యాక్ అయితే వెళ్ళిపోద్ది అనమాట. అందుకే అండ్ చెప్పాను కదా దీంట్లో బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది. అది ఇదే బాగుందబ్బా. క్వార్ట్స్ ఉంది కదా, అదైతే ఎల్లోయిష్ కలర్లో వస్తుంది మనకైతే లైటింగు. నాకు ఇదే నచ్చింది. దీంతో కంటిన్యూ అయిపోతుంది, ఏమంటారు? ఇప్పుడు వెళ్ళి చూద్దాం నగర్లోకి. నేను ఇంకొక షేడర్ మెయిన్గా వాడితే అందులో కోల్ కూడా బ్రైట్నెస్ వస్తుంది అబ్బా, గ్లో అవుతుంది, అందుకే అది ఎక్కువ వాడతాను. ఇది బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఎక్కువ ఉన్నా సరే నాకు మోస్ట్లీ ఈ షేడర్ ఇష్టం. తొందరగా రా బాబు. ఈ షాడ్లో కొంచెం పర్లేదు అబ్బా, బాగుందనేది చెప్పను నేను. ఇదేందా ఇది? కొట్టగలరా నన్ను? ఇదేంటి వేసి సడన్గా వచ్చే కొట్ట. అమ్మ బాబోయ్,
చి ఇదేంటి XP ఎంత త్వరగా వెళ్ళిపోయింది వారిని నేను పికాక్స్ బ్రేక్ చేయాల్సి వచ్చింది ఐ మీన్ చేయాల్సి ఉండేది కదా ఇంకా త్వరగా అయిపోయింది ఓన్లీ 1 క్లిక్ సర్లే నాకు లిటరల్లీ ఏం కనిపించట్లేదు
అర్థమైపోయింది. మన లెఫ్ట్ ప్లే ఎలా ఉంటుంది నాకు అర్థమైపోయింది ఇంక నెదర్లో. అండ్ ఇవైతే తీస్తాను అబ్బాయి ఇక్కడ ఎక్స్పీ కోసం వస్తుందని. సర్లే అండి, ఇప్పుడు మనం దొరికిన గోల్డ్ లగ్గేసిన అయితే గోల్డ్గా మర్చేద్దాం. 39 చాలా ఎక్కువ. ఓకే అండి, ఇట్లయితే మార్చేసాం. గోల్డ్ ఉంది, ఐరన్ కార్డ్ ఎక్కువే దగ్గరికి వెళ్ళి వచ్చాం కాబట్టి. ఫస్ట్ ఎఫిషియన్సీ 3 వస్తుంది. కొంచెం ఆలోచించి తూచి అడుగు చూద్దామా. నీకు అంతేనా? చాలా తక్కువ ఇది ఎక్స్పీ లిటరల్లీ. లోపల పెడదాం. సో ఎన్చాటింగ్ బొగ్గ అయిపోయింది అబ్బా. మనం స్వాటిక్ చేసుకున్న బెటర్ ఏమో. దీనికంతా $10,000 ఓవర్ ప్రైస్ ఐటమ్ ఏదో రిచ్. అమ్మ బాబోయ్, అయ్యే బాబోయ్. ఎపిసోడ్ తమ్నైల్ వచ్చి ఎన్చాంటింగ్ గాన్ రాగ్ అని అర్థనమ్మా. గాన్ రాగ్ అదే తమ్నైల్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు వీటినైతే వెళ్ళి అమ్మేసి ఎంతమంది వస్తుందో చూద్దాం. ప్రస్తుతం మనం ఎన్చాంటింగ్ అయితే ట్రై చేద్దాం. ఎన్చాంటింగ్ $37 వస్తుంది, ప్లస్ $18 అంతే.
అబ్బా టెంప్టింగ్ ఉంటుంది అబ్బా, అంత స్వాట్ చేసేద్దాం. ఏముంది మన దగ్గర? లప్పీస్ కదా, $60 అయితే వచ్చాయి. ఎంత లాపీస్ అమ్మని కూడా నాకే తెలీదు. వెళ్ళి స్వాట్ చేసేద్దాం. కూడా మన దగ్గర పెట్టుకుందాం. సో వీడియోని ఎంజాయ్ చేద్దాం. సో మన వీడియోని ఇక్కడ వరకు